ఉపవాస ప్రార్థన కొరకై ప్రార్థనతో మనము ఆరంభించుకుందాం. రెండు ప్రార్థనతో ఆరంభించుకుందాం. పరలోకమైన మా తండ్రి, ఈ శనివారం దినంలో ఉపవాస ప్రార్థనకై ప్రతి వారం ఇలా మీ సన్నిధికి మేము కూడి వచ్చినట్లుగా మా కళ్ళని మీతో చెప్పుకొని మీ యొక్క తండ్రి మీ పరిశుద్ధాత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా, మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా మేము క్షమాపణ పొందినట్లుగా, పరిశుద్ధపరచబడినట్లుగా మాకు ఇచ్చిన ఘనతకై స్తోత్రములు తండ్రి. నీవు నీ కొండకు పక్షులే పారిపోమని నాతో చెప్పుడు ఎలా దాని కీర్తన 11లో చెప్తున్నాడు. అలాగే తండ్రి, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరని ప్రభా కీర్తనకారుడు అంటున్నాడు. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన నన్ను దృష్టి చూస్తున్నాడని మీరు సెలవిస్తూ వచ్చారు. నిజార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసుకుందరు అని మీ వాక్యం ద్వారా తెలియపరచవచ్చు. మేము మీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికించి పోషిస్తూ బలపరుస్తూ ఇలా మేము ఇంకా సమీపస్తులుగా మీ సారథ్యంలో రాగలిగినట్లుగా సంఘ ప్రార్థనలైతేనేమి, ఉపవాస ప్రార్థనలైతేనే ఇలా మేము సంఘముగా మీ ప్రజలుగా కూడి రావడానికి విధానాలు మాకు ఇచ్చిన అధికతగా ఇస్తవచ్చు తండ్రి. ఈ సమయాన్ని మాకు తీవ్రకరంగా చేయి. మీకు కావాల్సిన మహిమ మీరే తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప చూపించి మీరే చాలా దేవుడిగా మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. మీ పరిశుద్ధ లేఖనాలు మాకు అనుగ్రహించి దాన్ని మేము వాక్యించడం కూర్చబడి ఒప్పింపబడి కడగబడినట్లుగా ఫిబ్రవరి 4:12 ప్రకారంగా సహాయం చేస్తున్నందుకు స్థితిస్తాం. వాడుకునే పాటలు చూపించి సమస్తం మీరే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే చూడండి, సీఎం గీతాల్లో పాట సంఖ్య 568, పాట సంఖ్య 568. పాత పాటల పుస్తకాల్లో 481, కరుణించుము నా యేసువా. కరుణించుము నా యేసువా, కనికరమందై కోరినా నిత్యము
చూడండి, మరొక పాట పాడుకుందామా? శ్రీ గీతాలు పాట సంఖ్య 589. పాట సంఖ్య
592 క్షమించండి 592 ప్రార్థించుము, నీ జీవితంలో నెమ్మది సుఖములు. 592 పాత పాట పుస్తకాలు 799 ప్రార్థించు నీ జీవితంలో నెమ్మది సుఖములు. ప్రార్థించు నీ జీవితంలో నెమ్మది సుఖములు. సంపూర్ణ భక్తి కలిగించు క్షేమములెన్నో పొందేదము.
మనము గత దినాల నుండి ప్రార్థన కొరకై నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో మనం ఉన్నాము. 3వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము పూర్తి చేసుకున్నాము. ఉచితమైతే ఈ నెహెమ్యా గ్రంథంలోనే మనము కంటిన్యూగా ప్రార్థన కొరకై మనము వాక్యాలు చూసుకుందాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. ఆ తర్వాత ఇర్మియా గ్రంథంలో కూడా వెళ్దాం. దీనికి అనుబంధంగా నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 70 సంవత్సరంలో కిస్లేవు మాసమున
నేను సూచన కోటలో ఉండగా నా సహోదరులు హనాని నేను ఒకటిను యూదులలో కొందరును వచ్చాను. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను వచ్చి యెరూషలేమును వచ్చి నేను వారిని అడుగగా శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రకారం పడదొరయబడి దాని భూములను పట్టించడం కాల్చడం నాతో చెప్పారు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసుకుని చాలండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం. కొన్ని వచనాలు మార్చి మనం చదువుకున్నాం. 11 వచనాలు చదువుకున్నాం. అప్పుడు యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఇంట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసును నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టును. చావులకు ఖడ్గమును క్షామను యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తిరివేటకు నాశనం చేస్తున్న ఆకాశ పక్షులు, భూమృగములు ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. భూమి మీద రాజ్యములు ఇటువంటి చెదరగొట్టబడినట్లు వాడు అప్పగించున్నాను. యెరూషలేమా, నిన్ను కరుణించువాడు ఎవడు? నీ యందు జాలిపడివాడు ఎవడు? కుశల ప్రశ్న అడుగుటకు ఎవడు త్రోవ విడిచి మీ యొద్దకు వచ్చును? దేశ ద్వారములో నేను వారిని చేటతో తుర్పారబట్టుచున్నాను. నా జనులు తమ మార్గం విడిచి నా యొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింప చేయుచున్నాను. ఏడుగురిని కరిన స్త్రీ క్షీణించున్నది, ఆమె ప్రాణం విడిచిన్నది. పగటి వేరడే ఆమె ప్రొద్దు గుంకి ఉన్నది. ఆమె సిగ్గుపడి అవమానం పొంది ఉంది. వారు శేషించిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేసి ఇదే యెహోవా వాక్కు. చూడండి. అందుకు యెహోవా నిశ్చయంగా నీకు మేలు చేయాలని నేను బలపరుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేయదునని సెలవిచ్చాను. రండి, ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. పరిలోకన మా తండ్రి, ఇతర పాటల్లో మీ సహాయపడినందుకై స్తోత్రములు. మీ కృపను రెండుకై స్తుతిస్తున్నాం. ప్రార్థన సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. మమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకుంటారు. మీ వంటి రక్షకుడు, మీ వంటి దేవుడు ఎవరున్నారు? ప్రభువా రక్షించు, ప్రభువా క్షమించు, ప్రభువా ఆలస్యం చేయమని మా పుత్రులు ఎంతో ప్రార్థిస్తూ వచ్చింది. తండ్రి, ఈ చివరి దినాల్లో మమ్మల్ని అనుకరించు. మీ సరిగ్గా సంతోషించుకోవాలని వచ్చి ప్రతి శరణం వెలుగుల నుండి మమ్మల్ని సంపూర్ణంగా పవిత్రపరిచింది, పరిశుద్ధపరిచింది. మీ అంతే మీ పరిశుద్ధాత్మీయంగా ఎల్లప్పుడూ ఆనందిస్తున్నాను. మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి.
సరే, మనం ఇక్కడ నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయంలో మొట్టమొదటిగా మనము ఇక్కడ చూడవచ్చు, నెహెమ్యా మరి షూషను కోటలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. షూషను కోట అంటే లిల్లీ పుష్పము అని అర్థం. అంటే అట్లా చక్కటి కోట. ఆ దినాల్లో అలాగూ ఆ రాజ్యము బబులోను సామ్రాజ్యము వర్ధిల్లుతూ వచ్చింది. అది క్యాపిటల్ సిటీగా, రాజధానిగా ఉంటూ వచ్చింది. సరే, ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు హకల్యా కుమారుడైన నెహెమ్యా, హకల్యా కుమారుడు అని రాయబడింది. హకల్యా అంటే యెహోవా కొరకు ఎదురు చూచుట అన్నారు. కాబట్టి ఇక్కడ ఎలా చదవచ్చు అంటే యెహోవా కొరకు ఎదురు చూచు వారి కుమారుడైన నెహెమ్యా అని చదవచ్చు. చక్కటి పేరే హకల్యా. కాబట్టి హకల్యా కుమారుడైన నెహెమ్యా. సరే, మొట్టమొదటి మనం ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ రాయబడింది చూడండి, ఏమని? చెరపట్టబడిన వారిలో తప్పించుకొనిన యూదులను గూర్చి, 2వ వచనం, యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా. చెరపట్టబడిన శేషంలో తప్పించుకుని యూదులు. కాబట్టి కొంతమంది సహోదరులు, హనానీయులు, ఇంకా కొంతమంది యూదులు వచ్చారు. ఆ యూదులు వచ్చిన దాన్ని బట్టి ఈ యొక్క షూషను కోటలోనికి వచ్చారు, నెహెమ్యా దగ్గరికి వచ్చారు. అప్పుడు మరి ఈ చెరపట్టబడిన శేషంలో వచ్చిన వారిని మరి నెహెమ్యా మాట్లాడుతూ వారిని అడుగుతూ వచ్చాడు. యెరూషలేము గురించి అడుగుతూ వచ్చాడు. కానీ మొట్టమొదటి చెరపట్టబడిన శేషంలో మరలా తప్పించుకున్న వారు. కాబట్టి ఎందుకు వీరు చెరపట్టబడ్డారు అది ముఖ్యం. మనం ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ దినాల్లో మరి వారి మధ్యలో దేవుడు మరి ఇలా చెప్తూ వచ్చాడు. ఏమన్నాడు? 15వ అధ్యాయం మొదటి వచ్చింది. అప్పుడు యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, మోషే సమూయేలును నా యొద్ద నిలబడినను ఈ ప్రజలను అంగీకరించడం నాకు మనసు ఉండదు. అంటే ఎందుకు దేవుడు అంతగా కోపగించుకుంటున్నాడు అంటే, ఆనాడు మరి ఇశ్రాయేలు యూదా జనాంగము వారు ఎంతగానో ప్రభువును విడిచిపెట్టి ఉన్నారు. వారు ప్రభు మాటను త్రోసివేసిన వారిగా ఉన్నారు. అందుకే మనం గత అధ్యాయాలకి అంటే ఇర్మీయా గ్రంథంలో 13వ అధ్యాయాలకు వెళ్తే రాయబడింది చూడండి, ఎలా ఉన్నారంట ప్రజలు అంటే రాయబడింది. మరి 13వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడింది, అన్య దేవతలను పూజించు, వాటికి నమస్కారం చేయమని వాటిని అనుసరించు, నా మాటలు విననులక తమ హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకును ఈ ప్రజలు దేనికి పనికిరాని ఈ నడికట్టువలే ఉన్నారు. పనికిరాని నడికట్టువలే ఉన్నారు. ఎందుకంటే యూఫ్రటీస్ నది దగ్గర మరి వెళ్ళి దాన్ని దాచిపెట్టుకొని ప్రభు ఇర్మీయాకు చెబుతూ వచ్చాడు. అక్కడ దాచిపెట్టి కొద్ది కాలం తర్వాత మళ్ళా ఆ నడికట్టును తీసి చూడమన్నప్పుడు అది దేనికి పనికిరానిది అయిపోయిందన్నప్పుడు, అంటే దేవుని ప్రజలు అలాగ అయిపోయారని సాదృశ్యంగా ఈ విషయాన్ని చెబుతున్నాడు. 9వ వచనం అంటాడు, మరి ఈ విధముగానే యూదా వారి గర్వమును యెరూషలేము నివాస మహాగర్వము నేను భంగపరచుదును. 9వ వచనం అంటాడు. అంటే దేవుని నమ్ముకొనక వారు మరి విగ్రహం పూజించు, వారు గర్వపడచ్చు. ఒకరేమో గర్వపడుతున్నారంట, మరొకరేమో మహాగర్వం కలిగి ఉన్నారు. అందుకే ఆ దినాలు దేవుడు మోషే, సమూయేలు వారందరూ ఉండినప్పటికీ మరి వారు మొరపెట్టినప్పటికీ నేను వారి మొర వినను అంటున్నాడు ప్రభు ఇర్మీయా గ్రంథంలో. ఎందుకు అలాగన? 13వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తూ వస్తే రాయబడింది, ఆయనను మీరు ఆ మాట విననులని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చెదను. చూడండి, మీ గర్వమును బట్టి చాటున ఏడ్చేది. మనం పిల్లలు పెంచి పెద్దవారిని చేసినప్పుడు వారు మనం ఆశించిన మేరకు ప్రయోజకులుగా కానప్పుడు, పైపెచ్చి వారు మన మాట ఏమాత్రం విననప్పుడు, ఒకవేళ వారు తిని ఇంట్లో తినేసి ఇంకా డబ్బులు తీసుకుని అటు ఇటు తిరుగులాడుతున్నారు అనుకోండి, ఒక తల్లిగా తండ్రిగా ఎంత బాధపడతాం, ఎంత కృంగిపోతాం.
ఎంత నిరాశపడతాం. నా పిల్లలు నేను ఈ ఇద్దరు కుమారులను నేను పెంచాను, వారిని పెద్దవాడిగా చేశాను, అయితే వారు నాకు పనికిరాని వారికి అయిపోయారే. నిజంగా ఎంతగా ఆ తల్లి కావచ్చు, ఆ తండ్రి కావచ్చు, ఆ ఇద్దరు కుమారులు ఎవరో కాదు, యూదా ఇశ్రాయేలు జనాంగం. కాబట్టి ఆ ఇద్దరు కుమారుల వలె యూదా జనాంగములు ఎలాగ ఉందో చూడండి. ఇక్కడ మనం చూస్తూ వస్తే రాయబడింది 13వ అధ్యాయం 20వ వచనం అంటాడు, నువ్వు అబద్ధమును నమ్ముకొనుచున్నాను మరచితివి అంటాడు. దీన్ని నమ్ముకున్నారట, అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి అంటాడు. అలాగే ముందుకెళ్తే మనము 14వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు 12వ వచనంలో ప్రభు ఇలా రాయించాడు. చూడండి 12వ వచనం, వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను, వారు దహన బలి నైవేద్యమైన అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గం వలన, క్షామం వలన, తెగులు వలన వారిని నాశనము చేస్తాను. కాబట్టి ఈ మాటలు ఆ దినాల్లో ప్రవచనానుసారంగా రాయబడినప్పటికీ చూడండి, ఈ దినాల్లో మనం ఇవన్నీ చూడగలుగుతా ఉన్నాం. అందుకే వారు నాశనమునకు నియమింపబడ్డారు, మరణమునకు నియమింపబడ్డారు, చెరకు నియమింపబడ్డారు, చావుకు నియమింపబడ్డారు, ఖడ్గమునకు నియమింపబడ్డారు, క్షామమునకు నియమింపబడ్డారు అని ప్రభు నిజంగా ఇర్మియా 15:2 అంటున్నాడు. కాబట్టి అలాగున వారు బబులోను సామ్రాజ్యానికి వారు చెరకు తీసుకొని పోబడిన వారిగా ఉన్నారు. అది మాత్రమే కాదు, రెండవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ ఏ విషయాన్ని అడుగుతున్నాడు నెహెమ్యా అంటే, రెండవదిగా యెరూషలేము గురించి అడగగా, యెరూషలేము ఏమైపోయింది అని మనం చూస్తూ వచ్చినప్పుడు నిజంగా పాడు దిబ్బగా అయిపోయింది. యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడుతూ వచ్చాయి. నిజంగా యెరూషలేము యొక్క దుస్థితి చూడండి ఎంత బాధగా ఉంది. కాబట్టి రెండవదిగా ఆ మాట మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ ఇంకా మనం చూస్తూ వస్తే ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడింది, యెషయా గ్రంథంలో రాయబడింది. కాబట్టి దేవుని ప్రజలు చూడండి, వారు ఎంతగానో మరి దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వారిగా, దేవునికి మరి విరోధులుగా వారు జీవిస్తున్న వారిగా, మరి ఆయన ఖండించడానికి, సంతాపపడడానికి ఎంత మాత్రం ఇష్టం లేనట్టుగా మరి ఆయన కోపపడుతూ వచ్చాడు. అందుకే ఇక్కడ మనం ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు 6వ వచనం అంటాడు, యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదకి నా చేతిని చాపి ఉన్నాను, సంతాపపడి నేను విసిగి ఉన్నాను. ఓ దేవుని ప్రజలారా, దేవుడు మన విషయంలో విసిగి ఉన్నాడా? మరలా మనం అదే దోషములు చేస్తూ మనం దేవునికి మరి జాలి లేకుండా, దయ లేకుండా మనమే చేసుకుంటున్నామా? అలాగైతే ఈ దినాలు నిజంగా ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడినట్లుగా, ఇర్మియా గ్రంథంలో రాయబడినట్లుగా, యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా, కాబట్టి ఇవన్నీ వాస్తవమైన సత్యములే. కాబట్టి వారు అందుకే చెరకు తీసుకొని పోబడ్డారు. అయితే ఆ చెరకు తీసుకొని పోబడిన వారిలో శేషించిన వారు, మిగిలిన వారు వచ్చే సమాచారాన్ని యెరూషలేము ఎలా ఉందో విషయాన్ని చెబుతూ వచ్చారు. మూడవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ సంగతి విన్నప్పుడు నెహెమ్యా ఆ మాటలు విన్నప్పుడు రాయబడింది మూడవదిగా, రండి దయచేసి 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉంది. ఆ మాట చూడండి. కాబట్టి ఏడ్చి అంటాడు. ఒకవేళ మీరు గమనించలేదు కానీ ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ వస్తే 15వ అధ్యాయంలో అక్కడ ఇర్మియా కూడా అంటాడు. ఏమంటాడు చూడండి, ఇక్కడ రాయబడింది 17వ వచనం, 15వ అధ్యాయం 17వ వచనం, సంతోషించే వారి సమూహంలో నేను కూర్చోలేదు, నేను ఉల్లసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు, నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటుని. చూశాను. కాబట్టి మనుషుడు నిజంగా ఆ ప్రవక్త ఎలా, ఇర్మియా ప్రవక్త మరి నెహెమ్యా చూస్తూ వచ్చినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే నెహెమ్యా విషయం ఎంతగానో గొప్పగా చెప్పవచ్చు. నిజంగా రాజుకు గిన్నె అందించేవాడు అయినప్పటికీ ఆయన ఒక ప్రవక్త కాకపోయినా ఎలాగో దేవుని ప్రజల విషయమై, యెరూషలేము యొక్క క్షేమం విషయమై, చెరలో ఉన్న తన ప్రజల విషయమై ఎంత భారం కలిగి ఉన్నాడో చూడు. అది ఆ సంగతి విన్నప్పుడు కూర్చున్నాడు, ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తున్నాడు. ఓ దేవుని ప్రజలారా, ఈనాడు మన జీవితాల్లో ఇది చాలా చాలా అవసరమై ఉన్నది.
అందుకే 4ని చెప్తున్నాను, యెహోవా కొరకు ఎదురు చూచుట. అందుకే యెషయాలో మనం చూడగలం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఈ పాడైపోయిన గుమ్మములు, ఈ శ్రమలో నిందలో ఉన్న దేవుని ప్రజలు ఎలా బాగు చేయబడగలరంటే కేవలం మనం ఆయన కొరకు, మనల్ని రక్షించిన ఆ ప్రభు, సృష్టికర్త అయిన ఆ ప్రభు, సమస్తమును చేయగల ఆ దేవునికి వైపు మనం చూచుట అవసరం. అందుకే దావీదే అంటాడు, కీర్తనలు ఏమంటాడు, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడను సిగ్గునందుడు అంటాడు. కాబట్టి మన జీవితాల్లో ఆయన కొరకు నలుగురిగా మనం ఎదురు చూచువారుగా, ఆయన కరుణించువాడిగా, ఆయన దయచూపువాడిగా ఉంటాడని మనం ఆయన వైపు చూడడం తప్ప మనం ఏం చేయగలము? మనం ఒకవేళ ఈ కరోనాను తప్పించగలమా, లేక ఈ మరణాలను ఆపగలమా, లేక అంత ప్రార్థన మనకుందా, లేక అంత దేవుడు మన మాట వింటున్నాడా? మన మాటను వింటున్నాడు కానీ స్వస్థత కలగట్లేదే. మీరు అది గమనించలేదు. మోషే, ఇంకెవరు అక్కడ రాయబడి, సమీయులు ఉండినను నేను మీ యొక్క ప్రార్థన ఆలకించను, నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టమంటున్నాడు దేవుడు. ఈ ప్రజలు నేను అంగీకరించను అంటున్నాడు. ఎందుకంత దేవుడు మన విషయంలో మరి కఠినమైన మనసు కలిగి ఉన్నాడు. అందుకే ఈనాడు ఎంతోమంది దేవుడి ప్రజలు కూడా మరణమవుతున్నారు. మీరు గమనించట్లేదు, అక్కడ రాయబడింది ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఎంతోమంది విధవరాండ్రు అవుతున్నారు అంటున్నాడు. అంతమంది కాదు, మీ దోషులను బట్టి మీరు సంతానహీనులు అవుతున్నారు అంటున్నాడు దేవుడు. ఎంత భయంకరం! ఎంతగా నిజంగా దేవుడు వారి మీద కోపగించుకుంటూ వచ్చాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా దేశమంతటా కూడా ఈ పరిస్థితి దాపురిస్తాం. ఈ పరిస్థితిలో మనం నిజంగా మ్రగ్గుతూ ఉన్నాం, బాధను అనుభవిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు మరి దేవుని వాక్యంలో మనం చూడగలం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. అందరూ కలిసి చదువుదామా? 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలాయక పరుగెత్తుదురు, సమస్యలుగా నడచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము ఆయన కొరకు ఎదురు చూచువారిగా మనం ఉందాం. ఆయన వైపు చూద్దాం. దేవా, నీవు తప్ప మమ్మల్ని కరుణించేవారు ఎవరు లేరు. అందుకే మీరు గమనించున్నారు లేదు, ఇర్మియా కావచ్చు, యెషయా కావచ్చు, యెహెజ్కేలు కావచ్చు, ఆ పెద్ద ప్రవక్తలు అందరూ కూడా దేవుని కనికరం కొరకై మరి కనిపెట్టుకున్న వారిగా ఉన్నారు. ఈనాడు మనం కూడా ఆయన మనం కరుణించుకోవాలి, కనిపెట్టుకుని ఉన్నాం. ఆయనే మనల్ని క్షమించగలిగిన వాడు, ఆయనే మనల్ని సమకూర్చగలిగిన వాడు. అంతదికు దానియేలు కూడా అలాగే ప్రార్థన చేస్తాడు. దాని కింద 9వ అధ్యాయంలో, ప్రభువా రక్షింపు, ప్రభువా ఆలస్యం చేయకు. ఇర్మియా ఇంకా చాలా బాగుంటాడు. ఏమంటాడు? నువ్వు చూడండి, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఏమంటాడు చూడండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం కలిసి చదువుకుందామా? 14వ అధ్యాయం 9వ వచనం. భ్రమశీయున్న వారి వలన, రక్షింపలేని సూర్యుని వలన నీవేన ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారు, మమ్మల్ని చెయ్యి విడువ. ఓ దేవుని ప్రజలారా, మనం కూడా దేవుని అలా ప్రార్థించాలి. ఈనాడు శోధన కాలం వచ్చేస్తుంది. జనులు నిజంగా మరణానికి, చావుకు నియమింపబడి ఉన్నారు. చాలా భయంకరమైన మాటలు దేవుడు రాయించాడు. అది ఎప్పుడో అనుకుంటున్నాం, మనం జరిగిపోయింది అనుకుంటున్నాం. కాదు, ఇప్పుడు జరుగుట ఆరంభమవుతాం. చెప్పలేము. మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందేమో. లోకంలో అంటారు చిలికి గాలివాలు వచ్చిందని. అలా ఒకవేళ ఈ దేశం, ఆ దేశం, చిన్న దేశాలు అన్నీ యుద్ధానికి సిద్ధపడుతున్నాయేమో. ఓ దేవుని ప్రజలారా, మనం జాగ్రత్త పడదాం. ఈ చివరి దినాల్లో మనం నిజంగా ప్రార్థించకపోతే, మన జీవితాల్లో మనం ఆయన క్షమాపణ పొందకపోతే, మనము, మన పిల్లలు, మన బంధువులు ముఖ్యంగా వారు ఇంకా రక్షణ పొందలేదు. ఒకటి వారి విషయమై నెహెమియా వలె మనము ప్రార్థన చేద్దాం. ఇర్మియా వలె ఆయన్ని వేడుకున్నాం. ఇర్మియా అయితే దేవునికి రోషం పుట్టిస్తున్నాడు. నీవు భ్రమశీలున్న వాని వలె, రక్షింపలేని సూర్యుని వలె నీ వేల ఉన్నావు. నువ్వు మా మధ్య ఉన్నావు కదా. నీ పేరు పెట్టబడిన వారమే కదా.
మమ్మల్ని చెయ్యి విడువకు. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో మనం కూడా అలాగూ నెహెమ్యా వలె ప్రార్థన చేయడము కాదు. ఐదోదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు నెహెమ్యా అంటే యెహోవా ఆదరించువాడు, అకల్య కుమారుడైన నెహెమ్యా. కాబట్టి అకల్య అంటే మనం ఇందాక చూస్తూ వచ్చాము, యెహోవా కొరకు ఎదురు చూచువాడు. ఐదోదిగా కుమారుడు ఎవరు? నెహెమ్యా, యెహోవా ఆదరించువాడు. కాబట్టి నెహెమ్యా ద్వారా చూడండి ఎంతోమంది ఆదరింపబడుతూ, ఎంతోమంది ప్రోత్సహింపబడి, అనేకులు ఆ పని చేయనట్లుగా, ఒకరికి ఒకరు ఆనుకున్నట్లుగా ఎవరు చేశారయ్యా అంటే ఎవరు చేశారు? నెహెమ్యా. కాబట్టి మన ప్రభువే మనకు పరలోకపు నెహెమ్యాగా ఉండి అలాగే మన ప్రాణములను ఆదరించి ఈనాడు ఎంతోమంది గాయపడిన వారిగా ఉన్నారు, ఎంతోమంది ఎన్నో శ్రమల్లో వెళ్ళిన వారిగా ఉన్నారు, సహవాసంలో చెదరగొట్టబడిన వారిగా ఉన్నారు. నిజంగా వారందరినీ సమకూర్చాలి అంటే నెహెమ్యా వంటి వాడు ఒకడు అవసరం. కాబట్టి నేను కూడా నెహెమ్యా మీకు ఇందాక చెప్పాను, ప్రవక్త కాదు. ఆయన నిజంగా ప్రవక్త కాకపోయినా ఆయన ఎలాగున దేవుని మందిర విషయమై, యెరూషలేము విషయమై, దేవుని ప్రజల విషయమై ఎంత పట్టింపు భారం కలిగి ఉన్నాడో. ఎన్నోసార్లు మన పిల్లల విషయం మనకు భారం ఉండదు, మన బంధువుల విషయం మనకు భారం ఉండదు. మన ఇరుగు పొరుగు బంధువులు కాకపోయినా ఇరుగు పొరుగు వారు ఎంతోమంది పరిచయమే ఉంటారు, వారు కూడా ఎంతోమంది నశించిపోతా వారు ఆత్మలు రక్షణ పొందకే వారు తీసుకుని పోబడుతున్నారు. మనకు భారము లేదు. అందుకే ప్రభు నెహెమ్యా వలె, అందుకే మీరు గమనించి ఉంటారు, ఫిలెమోనుకు రాసిన పత్రికలో మనం చూస్తూ వస్తే ఆ యొక్క ఫిలెమోనుకు అపోస్తలుడైన పౌలు రాస్తూ ఎంత చక్కగా ఈ విషయాన్ని ఉదాహరిస్తున్నాడో చూడండి. రండి దయచేసి ఫిలెమోనుకు రాసిన పత్రిక ఇక్కడ అంటాడు అపోస్తలుడైన పౌలు. మరి ఇక్కడ 1వ అధ్యాయం ఉంటుంది, 7వ వచనం. అందరూ కలిసి చదువుతామా? 7వ వచనం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయంలో నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగాను. ఫిలెమోను అంటే ప్రేమ గలవాడు అని అర్థం. నిజంగానే ప్రేమ గలవాడు ఫిలెమోను. ఆయనకు ఎన్నో ఓడలు ఉన్నాయి. అంతమాత్రమే కాదు, ఎంతోమందిని ప్రేమిస్తూ వచ్చాడు. తన ఇంట ఏముందంట? సంఘము కూడా ఉందంట. కాబట్టి ఎంత ఆశ్చర్యం చూడండి, ఈ ప్రేమ గలవాడైన ఫిలెమోను ఎలాగో అనేకులను చేర్చుకుని తన ఇంట సంఘము ఏర్పడినట్లుగా మరి ఒక నెహెమ్యా వలె పనిచేస్తూ వచ్చాడు. కాబట్టి నీ మూలముగా పరిశుద్ధులు హృదయములు ఏమవుతున్నాయంట? విశ్రాంతి పొందినందున. కాబట్టి ఈనాడు నెహెమ్యా వంటి వారుగా ఇతరులకు మన ద్వారా ఆదరణ, సంతోషం, ప్రార్థనకు పోవడానికి పురికొల్పు మనం ఒకరి ద్వారా ఒకరు ప్రోత్సహించుకుందాముగా. కాబట్టి ఈ చివరి దినాల్లో మరి సమాజముగా కూడుట మానక అంటాడు. చాలా శత్రువు చాలాసార్లు గమనించారు లేదు, ఈనాడు ఎంతోమంది ఏమన్నారు, డిస్కరేజ్, నిరాశలో ఉన్నారు. ఏం ప్రార్థన చేద్దాంలే అనుకుంటున్నారు, అందరి సంగతి మాకు తెలుసులే అనుకుంటున్నారు. దేవుడి పిల్లలు చాలా జాగ్రత్త. వ్యర్థమైన ఇతరుల పాపంలో పాలు పుచ్చుకుంటూ ఇతరుల విషయాలు మాట్లాడుకుంటూ నీ కాలం వెళ్ళపుచ్చుకున్నావు అంటే ప్రభు చాలా చక్కగా రాయించాడు. ప్రతి వాడు తన దేహంతో జరిగించిన క్రియల విషయమై ఒకనాడు క్రీస్తు న్యాయపీఠం మీద మనం ఏం కావాలంట? ప్రత్యక్షం కావాలి. అది మంచి అయినా సరే, మరి కీడైనా సరే జాగ్రత్త. మనం అలాంటి వారుగా ఉండకూడదు కాదు. నెహెమ్యా అర్థమేంటి? యెహోవా ఆదరించుకోవాలి. కాబట్టి ప్రభు అలాగ మన ద్వారా ఇతరులకు ఆదరణ, ఇతరులకు సంతోషం, ఇతరులకు ప్రేమ పంచువారు ప్రభు మనలో కార్యం చేయాలి. తర్వాత మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ ఇర్మియా గ్రంథంలోనే ఈ యొక్క మరి రండి దయచేసి 6వ వచనం, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. అందరం కలిసి చదువుతున్నామా? అందరం కలిసి 6వ వచనం చదువుతున్నాం. 6వ మాటగా, నీ చెవి యొగ్గి నీ నేత్రమును తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసుడైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించు. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొంటున్నాను. నేను నా తండ్రి ఇంటి వారమును పాపము చేస్తున్నాను. ఆ మాట చూడండి, నేను నా తండ్రి ఇంటి వారిని పాపము చేసి. నిజమైన ఆత్మీయమైన వ్యక్తి, ఒక తండ్రి వంటి స్వభావం గల వ్యక్తి
ఒక ప్రేమ గల వ్యక్తి చేసే ప్రార్థన ఇది. చాలాసార్లు ఇతరుల మీద మనం పాపం మోపుతూ ఉంటాం, ఇతరుల మీద ప్రార్థన నేరాలు మోపుతూ ఉంటాం. కానీ నెహెమ్యా ఎలా ఉన్నాడో చూడండి. ఒక ఆత్మీయమైన లోతైన కార్యం జరిగిన వ్యక్తి ఇతరుల పాపాన్ని భరించేవాడిగా, మోసుకునేవాడిగా ఉంటాడు. అందుకే ఇక్కడ 6వ వచనంలో 6వ మాటగానే మనం చూస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు నెహెమ్యా అంటే, నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయ ప్రార్థన అంగీకరించు. చివరిలో అంటాడు, నేను నా తండ్రి ఇంటి వాళ్ళ పాపము చేసి. ప్రభు అట్టి కార్యం అంతరంగంలో మనలో ప్రభు జరిగించుకున్నాడు. కాబట్టి చాలాసార్లు ఇతరుల పాపాలు ఎత్తి చూపడానికి, ఇతరుల తప్పుదారులు ఎత్తి చూపడానికి, ఇతరులతో మనం ఎన్నోసార్లు మన మీద మంచివారిగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఆత్మీయమైన ఎదిగిన వ్యక్తి చేసే పని ఏంటంటే, దాని మీద 9వ అధ్యాయం కూడా అలాగే ఒప్పుకుంటాడు. దాని అంతెందుకు యేసు ప్రభువును అలాగే ఒప్పుకున్నారు. తండ్రి వీరేమి చేయించున్నారు, మీరు ఎరుగరు, వీరిని క్షమించుము. స్టెఫెను కూడా అలాగే ప్రార్థన చేశారు. అందుకే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కూడా అలాగూ మన పాపమే మాత్రమే కాదు, మన ఇంటి పాపాన్ని, మన పిల్లల పాపాన్ని మనం ఒప్పుకుందుముగా, అలాగూ సంఘం విషయమై, మన నాయకుల విషయమై, అందరి విషయం కూడా ఒప్పుకొని మనం క్షమాపణ పొందుదాము. ప్రభు మనల్ని పరికరించి క్షమించునుగా. 7వదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు రండి దయచేసి ఇర్మియా 7వదిగా మనం చూసుకొని ప్రార్థనలోకి వెళ్తామా? దయచేసి చూడండి, ఇర్మియా ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఇర్మియా చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. ఎలా ప్రార్థన చేశాడు ఇర్మియా చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం. యెహోవా, నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకో, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారి కొరకై ప్రతిదండన చేయి. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకు, నీ నిమిత్తం నాకు నింద వచ్చుతున్నదని తెలుసుకున్నాను. కాబట్టి తను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు ఇర్మియా. అయితే మనం గమనించి చూస్తూ వచ్చినప్పుడు కాస్త ముందుకెళ్తే ఆయన కడుపు మంటతో నింపబడి దేవుని ప్రజల విషయమై తాను ప్రార్థించినట్టుగా, మరి రోదన వచ్చే ఇంటికి పొమ్మనట్టుగా దేవుడు మనం చూడగలం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఆయన వైపు తిరిగి ఇర్మియా వలె నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను దర్శించుము. అంతేందుకు ఇర్మియా గ్రంథంలో మనం కాస్త ముందుకెళ్దాం. ఇక్కడ రాయబడలేదు కానీ సరే ముందుకెళ్దామా? రండి దయచేసి ఇర్మియా గ్రంథము దయచేసి 31వ అధ్యాయం. దయచేసి ఇర్మియా మరలా ఆయన ప్రార్థించు వచ్చినప్పుడు దేవుని ప్రజల విషయమైన క్షమాపణ ఆయన పొందుతూ వచ్చాడు. దేవుని ప్రజలను దేవుడు క్షమించి ఇర్మియాకు తెలియజేస్తూ వచ్చాడు. రండి దయచేసి 33వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో మనం చూడగలం. అప్పుడు చెరలో ఉన్నారు. రండి దయచేసి 33వ అధ్యాయం మొదటి వచనం అందరూ కలిసి మొదటి 3 వచనాలు చదువుకుందామా? మొదటి 3 వచనం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవాకు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఈలాగా సెలవిచ్చాను. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవాను నామం వహించిన వాడే ఈలాగా సెలవిచ్చాను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. కాబట్టి ప్రభు 4వ వచనం చదివితే బాగుంటుందేమో. ముట్టడి దిబ్బల దెబ్బకును ఖడ్గములకును పట్టణంలోని ఇళ్ళని యూదా రాజుల నగరం శిథిలమైపోయి కదా, వాటిని కూర్చి ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, కల్దీయులతో యుద్ధం చేసి వారి చెడుతనను బట్టి ఈ పట్టణములకు
విముఖుడనైన నా మహాకోపము చేత హతులై తమ కళేబరములతో కల్దీలకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా. కాబట్టి దేవుడు చూడండి, మరలా ప్రభు తన ప్రజలను సమకూర్చడానికి విషయాలని రాయించి ఉంచాడు. అందుకే ఇక్కడ చాలా బాగుంటున్నాడు. ఈ 33వ అధ్యాయం ఏమంటున్నాడు? చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా, ఆనాడు ఇర్మియా కూడా చెరసాల ప్రాకారంలో మరి ఉంటూ వచ్చాడు. అప్పుడు దేవుడు వారికి సెలవిస్తూ వచ్చాడు, మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలని దాన్ని నిర్మించు. కాబట్టి యెరూషలేమును నిర్మించే విషయమై దేవుడు ఇర్మియా, జెరుబ్బాబెలు, నెహెమ్యా, దానియేలు ఇలాగ ఆ దినాల్లో అనేక మందికి దేవుడు సెలవిస్తూ మాట్లాడుతూ వచ్చాడు. అందుకే వారు పనికి పూనుకున్నారు, వారు దేవునికి మొరపెడుతూ వచ్చారు. ప్రభు అలాగ మన జీవితాల్లో మనం చూడగలం. ఇప్పుడు నిజంగా ఈనాడు పరిచర్య ఎంతగానో మరి నష్టపోయినదిగా మనం చూడగలం. ఎంతో నష్టపోయింది, ఎంతో చెదిరిపోయింది. దేవుని ప్రజలు ఎంతగానో మరి ఆత్మీయంగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. నిజంగా చెప్పాలంటే శోధన కాలము ఆరంభమైందా అని చూడవచ్చు. కాబట్టి ఈ శోధన కాలంలో ఎంతోమంది లోకస్తులు నశించిపోతున్నారు. ఆయన పరిశుద్ధులు మరి ఆయనతో చేర్చుకొని పోబడుతున్నారు. ఆయన సేవకులు సైతం ఎంతోమంది మరి ఆయనతో తీసుకుని పోబడుతున్నారు. ఇటు దినాల్లో మనం మెలుకోగలిగి ప్రార్థన చేయకపోతే, లోకరాసిన సువార్తలు 20వ అధ్యాయంలో అదే అంటాడు ప్రభు. ప్రకటన గ్రంథంలో కూడా మరి అదే అంటాడు. రండి దయచేసి లోకరాసిన సువార్త 21వ అధ్యాయం ఆ 2 వచనాలు చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దామా? రండి దయచేసి లోకరాసిన సువార్త 21వ అధ్యాయము 34వ వచనం నుంచి 36 వరకు 3 వచనాలు కలిసి చదువుకుందామా? 34, 35, 36 అందరం కలిసి. మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉంది. ఆ దినం భూమి ఎందట నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటిల్లను తప్పించుకొని మనుష్య కుమారుని యొక్క నిలబడకు శక్తి గల వారు అన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. కాబట్టి నిజంగా ఈ చివరి దినాల్లో ఆ మనుష్య కుమారుని ఎదుర్కొనటకు, ఆయన ఎదుట నిలబడటకు శక్తి గల వారు అన్నట్లుగా మనం మెలకువగా ఉండి ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. ప్రభు అందుకే ఆ వాగ్దానం కూడా ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రండి దయచేసి, అది పోయిన ఆదివారంలో మనం చూసామనుకుంటాను. రండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, రండి దయచేసి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు ప్రభు. 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి కనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఎంత చక్కటి మాట. నేను నిన్ను ప్రభు అలా బేతేలు నివాసులను, ఆయన ప్రజలను, ఈ పట్టణాన్ని ముఖ్యంగా యెరూషలేమును, ఆయన ప్రజలను, పరిశుద్ధులను, ఆయన సేవకులను, నశించిపోయే ఆత్మలు సైతం ప్రభు కాపాడును కాదు, రక్షించును కాదు. అలాగే ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించాలి. ప్రభు మనల్ని క్షమించును కాదు, ప్రభు మన విషయంలో సంతాపపడును కాదు. ప్రభు అలా క్షమించి ప్రార్థనలో కొనసాగినట్లుగా, మనం క్షేమం పొందినట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగా. అంటే ఉపవాస ప్రార్థన కనుక మనకు సమయం కావాల్సినంత ఉంటుంది. 1 గంట వరకు మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ విషయాలన్నీ కొన్ని అంశాలుగా భారంగా ప్రార్థన చేస్తుండండి. సంఘ వాగ్దానం మీకు తెలుసు. లేవియాకాండం 26:6. రాబోయే దినాల్లో ప్రవచితమైతే దైవ సేవకుల ప్రభు విషయమై సహోదరులు మరి ఆలోచన చెప్పారు, మీకు ఆదివారం చెప్పారు. కాబట్టి ప్రవచితమైతే ఆయన పని ఎప్పుడు ఆరంభించాలి ఆ విషయంలో ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నారు, పేర్లను మీకు తెలుసు. ప్రభు వారిని స్వస్థపరుచున్నారు. కొంతమంది రక్షణ పొందలేదు, వారు తల్లిదండ్రులుగా ఉన్నారు కానీ, పెద్దవారిగా ఉన్నారు కానీ రక్షణ పొందలేదు. కొంతమంది భర్తలు రక్షణ పొందలేదు. ఉదాహరణకు సహోదరి నిర్మల, భర్త రమేష్, ఇలా ఎంతోమంది ఉన్నారు.
కాబట్టి భర్తలు కూడా రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది యవనస్తులకు వివాహాలు ఉన్నాయి, ఆ విషయాలు మీకు తెలుసు. వయోలో ముఖ్యంగా వయోలో హెప్సిబా మరి వయసు పెరుగుతుంది కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఒనిసిన్ కూడా ఉన్నాడు. కాబట్టి ఇంకెంతోమంది యవనస్తులు ఉన్నారు రిషిత. కాబట్టి ఇలా ఎంతోమంది ఉంటుండగా వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. పిల్లలు చదువుకుంటున్నారు, అందరి పిల్లల విషయం ప్రార్థన చేయాలి. కాబట్టి కొంతమంది యవనస్తులు భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తే, కొంతమంది చదువుల కోసం ప్రార్థన చేస్తే, కొంతమంది ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తే, ఇలాగ అనేక అంశాలుగా ప్రార్థన చేస్తున్నారు. పిల్లల పరిచయ విషయం కూడా ప్రార్థన చేయండి. తర్వాత రేపు ఆదివారం పరిచర్లు కూడా ప్రభు సహాయం చేయనట్లు, అందరూ వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించినట్లు, ఆయన సన్నిధి చేత, ఆయన వాక్యం చేత మనల్ని దేవుడు దర్శించినట్లు, బాగు చేయనట్లు, బలపరచినట్లు, ఆదరించినట్లు దయచేసి ప్రార్థనలో పాల్గొందామా? రండి ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో మరొకసారి మీకు వందన స్తోత్రాలు చెల్లించుకొని ఆరాధించి పూజిస్తున్నాను. దేవా, మా కొరకు నెహెమీయా గ్రంథంలో అకల్య కుమారుడైన నెహెమీయాను సెలవించారు. అకల్య అనగా యెహోవా కొరకు ఎదురు చూచువాడు అని సెలవించారు. అతని కుమారుడే నెహెమీయా. నెహెమీయా అనగా యెహోవా ఆదరించువాడు అని సెలవించారు. తండ్రి, శూషణ కోటలో, అందమైన కోటలో, అట్టి కోటలో ఉన్న నెహెమీయా రాజుకు గిన్నె అందించేవాడుగా ఉన్న తాను ఎలాగున మేమందరి విషయంగా తెలుసుకుని సహోదరుల ద్వారా కూర్చుండి ఉపవాసం వంటి దుఃఖపడుతూ వచ్చాడు. నెహెమీయా విషయమే నాకు రాయించాడు ప్రభు, మాకు రాయించాడు. మేమైతే ఎన్నోసార్లు, నా మటు నేను కూడా ఎన్నోసార్లు తగ్గిపోయిన వాడు ఉపవాసం ఉండలేకపోతున్నాను. కొన్ని శరీర బలహీనతలు, దేవా, పాడైపోయిన పని కొరకై, పాడైపోయిన దేవుని ప్రజల విషయమై కన్నీళ్ళు కార్చలేకపోతున్నాను. తండ్రి, నన్ను, నా కుటుంబాన్ని, నా పాపాన్ని ప్రభు మీరు క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. మీ కొరకు నేను మానక ప్రార్థన చేయటండి సమయం అట్టు వచ్చాడు. అందుకే సమయం ఉన్న దినములలో ఎంత క్షేమం పొందారో ఆనాడు ఇజ్రాయేలు ఫిలిష్తీయులు అనపబడలేని రాయలు నన్ను కూడా సమీరు వంటి వాడిగా చేయి. అయితే సమీరు మోషే నీ మధ్య ఉన్నను వారి ప్రార్థనని ఆలకించాలని చెప్తూ వచ్చారంటే వారి గర్వం తండ్రి, ఆనాడు యూదా ఇశ్రాయేలు జనాంగం యొక్క గర్వం, మహాగర్వం చెప్తూ వచ్చారు. నేను చూచి చాటున ఏడ్చుచుంటిని అని చెప్తూ వచ్చాను. ఎన్నోసార్లు మా గర్వం పెట్టి మీరు చాటును ఏడ్చువారుగా ఉన్నాను. దేవా, పరిశుద్ధపరచు. ఆనాడు ఇర్మియా, ఆనాడు తండ్రి నెహెమీయా ఆయన ప్రవక్త కాదు, కానీ అయితే మీ కొరకైన ప్రజగా, మీ కొరకైన నాయకుడిగా ఎలాగో తండ్రి జెరుబ్బాబెలు వలె, ఎలాగో దానియేలు వలె, ఇర్మియా వలె యెరూషలేము విషయమై పట్టింపు కలిగి ప్రార్థిస్తూ వచ్చాడు. దేవా, నాకు కూడా అట్టి ప్రార్థన నేర్పించుకున్నాను. మేమందరి విషయమై, మీ కార్యాల విషయమై, నశించిపోయే ఆత్మల విషయమై నాకు కూడా అటు భారత దయచేయండి. నన్ను పరిశుద్ధపరచు. ఎన్నోసార్లు నేను ఆత్మీయంగా మందగిలి ఉన్నాను, తిండి వల్ల మత్తుతూ ఉన్నాను. దేవా, నన్ను క్షమించు. ఎన్నోసార్లు నా ఉదయం కోవినది తండ్రి. దేవా, నన్ను పరిశుద్ధపరచు. నన్ను మీ రక్తంతో కడుగుము తండ్రి. మీరు నన్ను పరిశుద్ధపరిస్తే తప్ప నేను బాగుపడలేదు. అందుకే మా మధ్యలో మీరు తండ్రి రక్షింపలేని సూర్యుడు వలె, బాటసారి వలె ఉన్నారు. నా పాపమును బట్టి తండ్రి నేను ఎంతో ప్రార్థించేవారిగా కనపడుతున్నప్పటికీ మీకు సంతోషం కలిగినట్టుగా, మీరు మీ ప్రజలను క్షమించినంతగా నేను ప్రతిమాలు కోలేని వాడిగా ఒప్పుకోవచ్చు. తండ్రి, నన్ను క్షమించు.
మీ ప్రజలను క్షమించున్నాయి. మీ పరిశుద్ధమైన నామము నిమిత్తమై మమ్మల్ని క్షమించవద్దు. మీ నామం పెట్టబడిన వారిని మీ చెయ్యి విడవకమో తండ్రి. మీ ప్రజల్లో మీ పరిశుద్ధమైన కార్యం ఇంకా జరిగించుకున్నాయి. మీకు భయపడినట్లుగా నేర్పించుకుంటారు. సొంత కార్యములు కాక మీ కార్యం చూచువారిగా, మీ మందిరాన్ని ప్రేమించేవారిగా మీరు చేయవద్దండి. ఎప్పుడు హైదరాబాద్, జవసమ్మ, చెన్నై, జవసమ్మ, అనంతపురం ఇలా చుట్టుపక్కల సంఘాలు నామం చేసుకుని కలిగిన ప్రసన్న వారి భార్య తండ్రి కొంత కారణంతో బాధపడుతున్నారని తెలిసింది. దేవాలయాన్ని స్వస్థపరచారు. జోసఫ్ గుర్రకొండ వారి మందిర స్థలం విషయంలో ప్రార్థన చేస్తున్నారు. సుడుపల్లి మందిర స్థలం విషయంలో ప్రార్థన చేస్తున్నారు. కోర్టులో దేవా వారి అక్కలను మీరు తీర్చున్నాయి. లగ్రెడ్డిపల్లి వారి అక్కలు మీరు ఎరిగిన దేవుడు. మీ దగ్గర సాంసన్ని జ్ఞాపకం చేసుకుంటారు. మీ దగ్గర జాన్సుపల్లిని జ్ఞాపకం చేసుకుంటారు. తండ్రి మీ సన్నిధిలో సంతోషించినట్లుగా బలాత్కారుల చేతిలో నుండి హెబ్రోను విడిపించుకున్నాయి. పరిచర్య బలాత్కారుల చేతిలో ఈ దినాల్లో తను ఎంతోమంది బలాత్కారుల మధ్య పరిచర్య చేస్తున్నాం. ఇటు దినాల్లో మీరు దయచేసి కరుణించుకున్నాయి. సంఘానికి క్షేమం, మీ పిల్లలకు క్షేమం దయచేయండి. వేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకున్నాం. రేపు ఆదివారం పరిచర్య కూడా మమ్మల్ని ప్రత్యేకంగా సిద్ధపరచండి. సకాలంలో అందరూ రాగలిగి వాక్యానుసారంగా అనుభవపూర్వకంగా మిమ్మల్ని హెచ్చించి గణపతులకు సహాయం చేయండి. రాబోయే దినాలు మీ ఘనమైన గొప్ప కార్యం ఇంకా మేము చూచడం కాదు తండ్రి. యవనస్తులు ఎంతోమంది వివాహంలో వేచి ఉన్నారు. వారి పట్ల కూడా మీరు దయ చూపించి, ఉద్యోగాల కొరకు వేచి ఉన్నారు. వారి పట్ల మీరు దయ చూపించి, అలాగే శాంతమ్మ విజయ్ కుమార్ జ్ఞాపకం చేసుకోండి. వారి కూడా కరుణ వచ్చుగా ఎంతో అద్భుతంగా బాగు చేశారు. తన భర్త కూడా విజయ్ కుమార్ని మీరు రక్షించుకున్నాను. శాంతకుమార్ మీరు రక్షించుకుంటారు. మీరే కార్యం చేయండి. మీరే దయ చూపించి శాంతిని జ్ఞాపకం చేసుకోండి. రత్నకుమార్ ప్రబోధన భర్తను మీరే జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎంతోమంది కరుణతో విశ్వాసం బాధపడుతున్నారు. తండ్రి మీరు తాకుండా స్వస్థపరచు. ఇలా మన సమస్తాన్ని మీ ఆస్థానం అప్పచేయండి. చిన్నపిల్లల పరిచర్య కూడా ప్రారంభించాలనుకుంటున్నాం. ఎప్పుడు చేయాలో సహాయం చేయండి. మీ దాసులు ముఖ్యంగా మంచి ఆరోగ్యం దయచి తన గొంతును తాకండి. మీ పునరుద్ధార శక్తి దయచేయండి. మందిర చుట్టూ వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని కూడా రక్షించుకున్నాయి. వారి ఆత్మలు ఎంతో విలువైనవి. వారు స్వస్థత అందునట్లుగా వ్యర్థమైన వాటిని చూసేవారు కాక దాన్ని మిమ్మల్ని చూసి ఆత్మలో శాంతిని నెమ్మదిని పొందినట్లుగా దీవించి వారి పిల్లలు, వారి భర్తలు, వారి కుటుంబాలను దీవించుకుంటారు. సమస్తం మీ ఆస్థానాలకు అప్పచెప్పు. కొంతమంది ట్రాన్స్ఫర్ కొరకు మా ప్రియులు వేచి ఉన్నారు. మీరు మీ సమయంలో మీరు జరిగించి మహిమ తెచ్చు. కొంతమంది సొంత స్థలాలు దేవమని లేవు, వాడు గృహాల్లో బాధపడుతున్నారు. అటు వారు కూడా కనికరించుకుంటారు. ఇలాగ సమస్తాన్ని మీ ఆస్థానాలకు అప్పచెప్పుకుంటూ మహిమపరుస్తూ వదనం చెల్లించుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటి కంటే ఊహించువాటి కంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడి క్రీస్తు మూలముగా సంఘములో తరతరము సదాకాలం మహిమ కలుగును గాక. గొప్ప